టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. వరంగల్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ఏ కాలేజ్లో బెస్ట్ బ్రాంచ్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, యావరేజ్ శాలరీ ఎంత, కంపెనీస్ హైరింగ్ చేసుకుంటాయా, స్కాలర్షిప్ ఉంటుందా, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాం. ఫస్ట్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది హనుమకొండ వరంగల్లో లొకేట్ అయింది. ఇది 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి 46 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇది అటానమస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ టైప్. అంటే దీని సిలబస్ అంటే ఏ చాప్టర్స్ ఉండాలి ఏంటి అనేది అంతా ఒక యూనివర్సిటీ కింద కాకుండా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు. ఇందులో బెస్ట్ బ్రాంచెస్ ఏంటి అంటే ఈ కాలేజ్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, AI&ML, ఐటీ, డేటా సైన్స్, ఈసీఈ అనేవి బెస్ట్ బ్రాంచెస్. అండ్ ఇయర్ టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి బిలో 15K, AI&ML వాళ్ళకి బిలో 20K, ఈసీఈ వాళ్ళకి బిలో 35K ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి 5 to 8 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 14+ LPA. అండ్ టాప్ హైరింగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఇన్ఫోసిస్, TCS, క్యాప్జెమిని ఎక్సెట్రా ఇవి ఎక్కువగా ఇందులో ఉండే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి హైరింగ్ కోసం వస్తూ ఉంటారు ఈ కంపెనీస్ వాళ్ళు. అండ్ ఫీ స్ట్రక్చర్స్ వచ్చేసి అరౌండ్ 1 to 1.3 or 1.5 lakh ఉంటుంది ఇయర్కి వచ్చేసి. అండ్ స్కాలర్షిప్ లేదంటే ఎవరైతే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. KTIS వరంగల్ అనే దాని గురించి కనుక ఎక్కువగా హైలైట్ చేయాలంటే స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ మంచిగా ఉంటుంది అండ్ కోడింగ్ కల్చర్ కూడా మంచిగా ఉంటుంది. సో ఎవరికైనా సరే మాకు ప్లేస్మెంట్స్ మంచిగా ఉండాలి, ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి, కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి SR యూనివర్సిటీ. ఇది కూడా వరంగల్లో లొకేట్ అయింది అండ్ 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటలీ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది SR యూనివర్సిటీ వాళ్ళకు ఉంది. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, AI&ML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అనేవి బెస్ట్ బ్రాంచెస్ అనమాట ఈ SR యూనివర్సిటీలో. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి బిలో 30K అండ్ AI&ML వాళ్ళకి బిలో 35K, ఈసీఈ వాళ్ళకి బిలో 50K అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి 4 to 10 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 LPA అనేది హైయెస్ట్ ప్యాకేజ్. టాప్ కంపెనీస్ హైరింగ్ అనేవి ఏమేమి ఉన్నాయంట మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, TCS, విప్రో, ServiceNow లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కువగా ఈ SR యూనివర్సిటీ వాళ్ళని హైర్ చేసుకుంటుంది. అండ్ ఫీజెస్ అనేవి అప్రాక్సిమేట్గా 1 to 1.5 lakh అనేది ఉంటుంది ఇయర్కి. స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఒకవేళ ఎవరైనా సరే మాకు ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోడింగ్ ఇవన్నీ మంచిగా ఉండాలి లేదంటే మాకు మంచి వాటిలో ప్లేస్మెంట్స్ రావాలి అనుకునే వాళ్ళు SR యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది KU క్యాంపస్ వరంగల్లో లొకేట్ అయింది. అండ్ ఇది 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటల్లీ 52 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కాకతీయ యూనివర్సిటీకి ఉంది. అండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్స్ అనేవి కాకతీయ యూనివర్సిటీలో బెస్ట్ బ్రాంచెస్. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి బిలో 30K అండ్ ఈసీఈ వాళ్ళకి బిలో 50K అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. యావరేజ్ శాలరీ వచ్చేసి 3 to 6 LPA. అండ్ టాప్ కంపెనీస్ హైరింగ్ లైక్ TCS, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఎక్సెట్రా లాంటి హైరింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇందులో కాకతీయ యూనివర్సిటీ వాళ్ళని. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్ తక్కువ ఉంటుంది. ఎలా అంటే 50K to 1 lakh ఇయర్కి ఉంటుంది. అండ్ స్కాలర్షిప్ లేదంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది, ఎలిజిబుల్ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంది. ఎవరైనా సరే మాకు తక్కువ ఫీజుతో గవర్నమెంట్ అది కూడా వరంగల్లో కావాలనుకునే వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా వరంగల్లో లొకేట్ అయి ఉంది. ఇది 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటల్ 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, AI&ML, ఈసీఈ, త్రిబుల్ ఇవి వాగ్దేవి కాలేజ్ ఒక బెస్ట్ బ్రాంచెస్ అనమాట. వాగ్దేవి కాలేజ్లోనే బెస్ట్ బ్రాంచెస్. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి
సిఎస్సి వాళ్ళకి బిలో 70K అండ్ ఏఐ అండ్ ఎంఎల్ వాళ్ళకి బిలో 80K అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కట్ ఆఫ్స్. అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి 4 to 5 LPA. హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 10, కొంతమందికి అబౌ 10 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. అండ్ ప్లేస్మెంట్స్కి వచ్చేవాళ్ళు ఇన్ఫోసిస్, TCS, విప్రో అండ్ ఎక్సెట్రా. ఫీ అనేది అరౌండ్ 70K to 1 lakh per year అనేది ఉంటుంది. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎవరైనా సరే మీడియం ఎంసెట్ ర్యాంక్తో మాకు ఒక మంచి ఆప్షన్ కావాలి అని చెప్పి చూసే వాళ్ళకి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఒక మంచి ఆప్షన్. అండ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది కూడా వరంగల్లో లొకేట్ అయింది. 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ బెస్ట్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి, ఏఐఎంఎల్ అండ్ ఈసీ అనేవి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బెస్ట్ బ్రాంచెస్. అండ్ ఈసారి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనుకుంటున్నారంటే సిఎస్సి వాళ్ళకి బిలో 60K, ఏఐ అండ్ ఎంఎల్ వాళ్ళకి బిలో 70K అనుకోవచ్చు. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 6 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 7 or above 7 అనేది ఉంది. కంపెనీ హైరింగ్ లైక్ ఇన్ఫోసిస్, క్యాప్జెమినై, TCS ఇంకా మంచి మంచి కంపెనీస్ అనేవి ఈ బాలాజీ ఇన్స్టిట్యూట్లో ఎక్కువగా హైరింగ్ చేసుకుంటూనే ప్లేస్మెంట్స్కి వస్తూ ఉంటుంది. అండ్ ఫీజెస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇందులో 60K నుంచి 1 lakh per year దాకా ఉంటుంది. మీకు వచ్చే ర్యాంకుని బట్టి ఫీజు అనేది ఉంటుంది. అండ్ స్కాలర్షిప్ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ అవైలబుల్ ఉంది. అండ్ ఎవరైనా సరే మోడరేట్ ర్యాంక్ పైగా ఎఫర్డబుల్ ఫీజెస్తో కనుక కాలేజ్ చెక్ చేస్తుంటే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేది మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్లో లొకేట్ అయింది. అండ్ ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి, ఏఐఎంఎల్ అండ్ ఈసీ అనేవి బెస్ట్ బ్రాంచెస్. అండ్ ఈసారి సిఎస్సికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏముందంటే జయముఖి ఇన్స్టిట్యూట్లో బిలో 80K వచ్చిన వాళ్ళకి సిఎస్సిలో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి 3 to 5 LPA. కంపెనీస్ హైరింగ్ లైక్ TCS, ఇన్ఫోసిస్, విప్రో, జయముఖి ఇన్స్టిట్యూట్లో ఇలాంటి టాప్ కంపెనీస్ అనేవి ఎక్కువగా స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఫీజెస్ అనేవి అరౌండ్ 60K or above 60K అనేది ఉంటుంది ఇయర్కి వచ్చేసి. అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలో కాలేజెస్ అనేవి చెక్ చేస్తుంటే జయముఖి ఇన్స్టిట్యూట్ అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి, బెస్ట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, బెస్ట్ బ్రాంచెస్ ఏమన్నా ఉన్నాయా అంటే 2026లో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి లేదంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ బ్రాంచెస్ లేదంటే బెస్ట్ కోర్సెస్ వచ్చి ఇవే. ఏవంటే సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఐటీ, ఈసీఈ అనేవి బెస్ట్ ఆప్షన్స్గా ఉన్నాయి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.